యంగ్ హీరోస్ ఆఫ్ కేయోటిక్ టైమ్. ఇది 2022లో రిలీజ్ అయిన చైనీస్ మూవీ. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి 1 hour 29 minutes ఉంది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు అనమాట. సో ఇంకా మూవీ చూసాక నాకైతే ఇది ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. పర్లేదు, వన్ టైం వర్త్ వాచింగ్ అని కూడా చెప్పొచ్చు. సో ఎక్కువ చైనీస్ ట్రెడిషనల్ టచ్ అయితే ఉంటుంది ఈ మూవీలో. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోతే, చెన్ జిన్ అనే ఒక టాలెంటెడ్ యంగ్ మ్యాన్ కరప్టెడ్ అయిన క్విన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక సీక్రెట్ సొసైటీ రిక్రూటర్గా అవుతాడు. సో అతని టాలెంట్ అండ్ స్కిల్స్తో తన హై ర్యాంక్ కూడా ప్రమోట్ అవుతాడు. ఇంకా చెన్ జిన్ తన సొంత ఎనిమీస్తోనే ఎదుర్కోవాలి అండ్ తన ఫ్యామిలీని అండ్ ఆ సమాజాన్ని కూడా రక్షించడానికి కష్టమైన చాయిస్ని అయితే చేయాలి. సో ఏంటి ఆ చాయిస్, లాస్ట్కి ఏమైంది అండ్ ఈ శత్రువుతో ఎలా పోరాడాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. సో ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే, మూవీలో చాలా హై యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అవి చాలా ఇంప్రెసివ్గా మార్షల్ ఆర్ట్స్ స్టన్స్తో మిక్స్ చేసి బాగా బ్యాలెన్స్ అయితే చేసి మనకు చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ వైబ్రెంట్ కలర్స్తో చాలా డీటెయిల్గా చూపించారు అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా పెర్ఫార్మెన్స్లో చూసుకుంటే, లీడ్ యాక్టర్ అయిన జంగ్ జికాన్చు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చారు. సో స్టోరీ లైన్ ఎంగేజింగ్గా ఉంది. అటు డ్రామాని, యాక్షన్ అండ్ కామెడీని మిక్స్ చేసి బాగా అయితే మూవీని ఎంగేజింగ్గా ఉంచారు. మూవీలో ల్యాగ్ లేకుండా మధ్య మధ్యలో వచ్చే ఇంప్రెసివ్ ఫైట్స్ పెట్టి కొంచెం బ్యాలెన్స్ చేశారు అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. సో ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, చాలా చైనీస్ మూవీస్ స్టోరీ లైన్స్ ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం అనమాట. సో ఎక్కువగా ఈ ఏషియన్ మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఇది పెద్దగా సర్ప్రైజ్గా అనిపించదు. వాళ్ళకైతే ఒకే ఫార్మాలిక్లో ఉన్నాయిలే ఈ స్టోరీస్ అన్నీ అని అనుకుంటారు. సో ఇంకా మూవీలో విలన్ క్యారెక్టర్ ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే కొన్ని డైలాగ్స్ మనకి సరిగ్గా క్యాచీగా ఉండవు అనమాట. మెయిన్గా క్లైమాక్స్ బాగున్న, స్టోరీలో కొంచెం అన్సాల్వ్గా ఉంటుంది. అండ్ సో ఇది కొంతమందికి ఏదో సాల్వ్ చేయకుండా ముగిసిపోయిన సినిమా అన్నట్టు కొంచెం అన్సాల్వ్డ్గా ఉంటుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే, యంగ్ హీరోస్ ఆఫ్ కేయోటిక్ టైమ్ మంచి ఎంటర్టైనింగ్ అండ్ విజువల్లీ స్టన్నింగ్గా ఉంది. అటు యాక్షన్ని, డ్రామాని వెల్ బ్యాలెన్స్ చేశారు. సో అలాంటి కంటెంట్ లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. సో చైనీస్ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూడాలి ఈ మూవీని. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ యంగ్ హీరోస్ ఆఫ్ కేయోటిక్ టైమ్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ మీరు మూవీని చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.